In this video, I am going to explain about construction of syntax trees. సో ఒక సింటాక్స్ ట్రీని మనం కన్స్ట్రక్ట్ చేయటం ఎలా, దీనికి కూడా ఎస్డిటి సింటాక్స్ డైరెక్టెడ్ ట్రాన్స్లేషన్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి ఒక సింటాక్స్ ట్రీని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం అంటే జనరల్గా ఉండే పార్స్ ట్రీకి సింటాక్స్ ట్రీకి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, అసలు ఏమేమి వస్తాయి, ఆ డిఫరెన్స్ తెలుసుకొని సింటాక్స్ ట్రీని ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తామో తెలియాలి. సింటాక్స్ ట్రీ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే మనకి జనరల్గా నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్లో 4 ఫేజ్లు ఉంటాయి అన్నాను. లెక్సికల్ అనలైజర్, సింటాక్స్ అనలైజర్, సిమాంటిక్ అనలైజర్ అండ్ ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్. ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్ ఒక అవుట్పుట్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ కోడ్. ఇంటర్మీడియట్ కోడ్ని రిప్రజెంట్ చేయడానికి 4 వేస్ ఉంటాయి. ఒకటి సింటాక్స్ ట్రీస్, 3 అడ్రస్ కోడ్, డ్యాగ్, ఇంకోటి వచ్చేసి పోస్ట్ ఫిక్స్ నోటేషన్. అంటే 3 అడ్రస్ కోడ్ కింద ఇంటర్మీడియట్ కోడ్ కింద రిప్రజెంట్ చేయడానికి ఒక ఫామే సింటాక్స్ ట్రీస్. సో ఆ సింటాక్స్ ట్రీ అనేది ఎలా ఉంటుందనేది చూడండి. ఇది అబ్జర్వ్ చేయండి, ఇవి ప్రొడక్షన్స్. ఈ డిటర్మైన్స్ ఈ ప్లస్ టీ. ఇక్కడ 1 అని ఎందుకు పెట్టానంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈకి రైట్ హ్యాండ్ సైడ్ ఈకి సపరేషన్ కోసం పెట్టింది, కానీ 2 ఈలే. సో ఈ డిటర్మైన్స్ ఈ ప్లస్ టీ, ఈ టు టీ, టీ డిటర్మైన్ టీ స్టార్ ఎఫ్. ఇది ఒక అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్కి సంబంధించిన గ్రామర్. ఈ గ్రామర్ ఇచ్చాను, ఇక్కడ ఒక స్ట్రింగ్ ఇచ్చాను. ఈ గ్రామర్ని బేస్ చేసుకొని ఈ స్ట్రింగ్కి ఒక పార్స్ ట్రీ డెరైవ్ చేసాను. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో చూసింది. సో ఇలా ఒక పార్స్ ట్రీని జనరేట్ చేశాను. ఈ పార్స్ ట్రీకి సింటాక్స్ ట్రీ అంటే ఇలా ఉంటుంది. దీనికి అబ్జర్వ్ చేయండి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందో. సింటాక్స్ ట్రీలో పార్స్ ట్రీలో ఈ నాన్ టెర్మినల్స్ ఉన్నాయి, ఈ అని టీ అని. ఈ నాన్ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి సింటాక్స్ ట్రీలో రావు. అందుకే దీన్ని ఏమంటామంటే అబ్జర్వ్ చేస్తే సింటాక్స్ ట్రీస్ ఆర్ abstract ఆర్ కాంపాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ పార్స్ ట్రీ. అంటే abstract రిప్రజెంటేషన్ ఆఫ్ పార్స్ ట్రీకి abstract వ్యూ కానీ పార్స్ ట్రీకి కాంపాక్ట్ వ్యూగా రిప్రజెంట్ చేసేదాన్నే మనం సింటాక్స్ ట్రీ అంటాం. ఈ సింటాక్స్ ట్రీలో ఇది అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఉండవు. ఈ పర్టికులర్ పార్ట్లో ఆపరేటర్ ఏముంది, ప్లస్, అది రూట్ అయ్యింది. ఆ ప్లస్కి లెఫ్ట్కి వచ్చేసరికి లెఫ్ట్లో మళ్ళీ ఆపరేటర్ ఏముంది, స్టార్. ఈ స్టార్కి మళ్ళీ లెఫ్ట్లో 3, మళ్ళీ రైట్లో 5, ఈ ప్లస్కి రైట్లో 4. అంటే ఇవన్నీ ఇంకేం ఉండవు నీకు. నీ సింటాక్స్ ట్రీ చూస్తే సింటాక్స్ ట్రీలో 2 పార్ట్లు ఉన్నాయి. లీఫ్ నోడ్స్, లీఫ్ నోడ్ కాకుండా మిగతా అన్ని నోడ్స్ని ఇంటర్నల్ నోడ్స్ అంటాం. లీఫ్ నోడ్కి అయితేమో లీఫ్ నోడ్స్ అన్నీ ఆపరెంట్సే ఉంటాయి. నీ ఎంటైర్ దాంట్లో ఆపరెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆపరెంట్స్ అంటే ఏంటి, ఇక్కడ ఐడెంటిఫైయర్స్. ఐడెంటిఫైయర్స్ అంటే 3, 5, 4. సో సింటాక్స్ ట్రీస్లో లీఫ్ నోడ్స్ అన్నీ కూడా ఐడెంటిఫైయర్స్ ఉంటాయి, అంటే ఆపరెంట్స్ ఉంటాయి. ఇంటర్నల్ నోడ్స్ అంటే లీఫ్ నోడ్స్ కానివన్నీ కూడా ఇంటర్నల్ నోడ్స్. ఇంటర్నల్ నోడ్స్ అన్నీ కూడా ఆపరేటర్స్ ఉంటాయి. ఆ పాయింట్ ఒకటి తెలియాలి. సో సింటాక్స్ ట్రీ అంటే పార్స్ ట్రీ యొక్క కాంపాక్ట్ రిప్రజెంటేషన్ సింటాక్స్ ట్రీ అంటాం. ఆర్ పార్స్ ట్రీ ఒక abstract వ్యూనే మనం సింటాక్స్ ట్రీ అంటాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ abstract సింటాక్స్ ట్రీస్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. పార్స్ ట్రీ అంటే జనరల్గా ఎలా చేస్తాం, ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మనం ఇచ్చిన ప్రొడక్షన్స్ని బేస్ చేసుకొని నువ్వు కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్తావు. దీన్ని మనం పార్స్ ట్రీ అంటాం. ఈ పార్స్ ట్రీ యొక్క కాంపాక్ట్ రిప్రజెంటేషన్ సింటాక్స్ ట్రీ అన్నాం. ఇది అబ్జర్వ్ చేయండి. ఏ పార్స్ ట్రీ ఈజ్ ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది రీప్లేస్మెంట్ ప్రాసెస్ ఆఫ్ డెరివేషన్. అంటే మనం ఈ ప్రొడక్షన్స్ యూస్ చేసి నువ్వు స్ట్రింగ్ని డెరైవ్ చేసుకుంటా ఎక్స్పాండ్ చేసుకుంటా వెళ్తూ ఉంటావు ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మోడల్లో. దీన్ని మనం పార్స్ ట్రీ అంటాం. దీని కాంపాక్ట్ రిప్రజెంటేషనే సింటాక్స్ ట్రీ. సో సింటాక్స్ ట్రీ ఈజ్ ఏ కాంపాక్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ పార్స్ ట్రీ. నెక్స్ట్ ఈ పార్స్ ట్రీలో పార్స్ ట్రీకి అబ్జర్వ్ చేస్తే లీఫ్ నోడ్స్ ఏమొస్తున్నాయి, ఇంటర్నల్ నోడ్స్ ఏమొస్తున్నాయి. లీఫ్ నోడ్స్ ఏమో ఐడెంటిఫైయర్స్ వస్తున్నాయి, ఆపరేటర్స్ వస్తున్నాయి పార్స్ ట్రీలో. మరి ఇంటర్నల్ నోడ్స్ ఏమొస్తున్నాయి, ఇంటర్నల్ నోడ్స్ చూస్తే నాన్ టెర్మినల్స్ వస్తున్నాయి. సో ఇంటర్నల్ నోడ్స్ ఏమో నాన్ టెర్మినల్స్, ఆపరేటర్స్ ఏమో టెర్మినల్స్. So internal nodes represented by a non-terminals and each leaf node represented a terminal. Leaf nodes అన్నీ కూడా టెర్మినల్స్. లేదా ఇంకా ఎక్స్పాండెడ్ గా చెప్తే లీఫ్ నోడ్స్ అన్నీ కూడా ఆపరెంట్స్ ఆపరేటర్స్ ఉంటాయి. వాటన్నిటిని మనం టెర్మినల్స్ అంటాం.
టెర్మినల్స్ కాకుండా మిగతా అన్నీ కూడా నాన్ టెర్మినల్స్. అంటే ఇక్కడ మనకి టెర్మినల్స్ ఏమో లీఫ్ నోడ్స్, నాన్ టెర్మినల్స్ ఏమో ఇంటర్నల్ నోడ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్స్ ట్రీలో. అదే సింటాక్స్ ట్రీకి వచ్చేసరికి సింటాక్స్ ట్రీలో ఆపరెంట్స్ వచ్చేసేమో లీఫ్ నోడ్స్, ఇంటర్నల్ నోడ్స్ వచ్చేసేమో ఆపరేటర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫైనల్గా ఇలాంటి పార్స్ ట్రీకి ఈ సింటాక్స్ ట్రీని నువ్వు ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అనేది నీ గోల్ ఇప్పుడు. అంటే ఇప్పుడు ఈ ప్రొడక్షన్స్ ఉన్నాయి, ఈ ప్రొడక్షన్స్ ప్రకారం పార్స్ ట్రీ డ్రా చేసావు. పార్స్ ట్రీ డ్రా చేస్తే నాకు సింటాక్స్ ట్రీ రావాలి, అంటే దీని ఒక కాంపాక్ట్ రిప్రజెంటేషన్ రావాలి. అలా రావాలి అంటే ఈ ప్రొడక్షన్స్ అన్నిటికీ కూడా ఏవైతే ప్రొడక్షన్స్ ఉన్నాయో, అంటే ఈ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసే ప్రొడక్షన్స్, ఈ ప్రొడక్షన్స్కి నువ్వేం రాయాలంటే సిమాంటిక్ యాక్షన్స్ రాయాలి. ఆ యాక్షన్స్ ఎలా రాయాలి అంటే, ఎలా రాస్తే ఈ పర్టిక్యులర్ పార్స్ ట్రీకి దాని యొక్క కాంపాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పార్స్ ట్రీ, అంటే ఈ సింటాక్స్ ట్రీ రావాలి. అలా వచ్చే విధంగా నువ్వు ఎస్డిటి రాయాలి. అది నీ మెయిన్ గోల్. అది ఎలా అనేది ఈ ఎగ్జాంపుల్ చూడండి. ప్రొడక్షన్స్ ఎలా ఉన్నాయో, ప్రొడక్షన్స్ నీకు తెలిసినవే. ఈ డిటర్మైన్స్ ఈ ప్లస్ టీ, ఈ టు టీ, టీ డిటర్మైన్ టీ స్టార్ ఎఫ్, టీ టు ఎఫ్, ఎఫ్ టు ఐడి. ఇవి ప్రొడక్షన్స్. మొత్తం 5 ప్రొడక్షన్స్ ఉన్నాయి. ఈ 5 ప్రొడక్షన్స్కి నువ్వు సిమాంటిక్ యాక్షన్స్ ఎలా రాస్తున్నావు అనేది చూడండి. ఇక్కడ నేను ప్రతి ఒక్క నాన్ టెర్మినల్కి ఒక యాట్రిబ్యూట్ అనేది అసోసియేట్ అవ్వాలి. అది కూడా ఇక్కడ యాట్రిబ్యూట్ ఏంటి తీసుకున్నానంటే ఎన్పిటిఆర్ అన్నాడు, అంటే నోడ్ పాయింటర్. అంటే నోడ్ పాయింటర్లోకి ఏమొస్తుంది అంటే ఒక నోడ్ ఒక అడ్రస్ వస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు 3 అన్నాను, 5, 4, స్టార్, ప్లస్ అన్నాను. ఇవన్నీ కూడా నోడ్స్. అంటే ఇదొక నోడు, ఇదొక నోడు, ఇదొక నోడు, ఇదొక నోడు, ఇదొక నోడు. ఆ నోడ్ కూడా ఎలా తీసుకున్నానంటే డబల్ లింక్ లిస్ట్. మీరు డేటా స్ట్రక్చర్స్లో చదివితే ఒక నోడ్ సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఏమో మీకు ఒక ఎలిమెంట్, దాంతోపాటు నెక్స్ట్ నోడ్ ఒక అడ్రస్ ఉంటుంది. అదే డబల్ లింక్ లిస్ట్ అనుకోండి, ఎలిమెంట్ ఉంటుంది, దాంతోపాటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక అడ్రస్ ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఒక అడ్రస్ ఉంటుంది. అంటే ఈ లోపల ఇప్పుడు 3 ఉంది కదా, అంటే 3 ఏమో ఇది 3 అవుతుంది. ఇది లీఫ్ నోడ్ కాబట్టి దీనికి లెఫ్ట్ రైట్ ఏం లేవు కాబట్టి నల్లు ఉంటాయి. నల్లు, ఇది నల్లు. ఇది ఇక్కడ 5 ఉంది కదా, ఇది లీఫ్ నోడే కాబట్టి దీనికి ఒక నోడ్ క్రియేట్ అయ్యింది. ఈ నోడ్లు ఇది 5, ఇది నల్, ఇది నల్. ఈ రెండింటికి మధ్య పేరెంట్ ఏముంది, స్టార్. అంటే ఈ స్టార్ అనేది ఒక నోడ్, డేటా ఏమో స్టార్, దానికి లెఫ్ట్ అడ్రస్ వచ్చేసి ఈ నోడ్. ఈ నోడ్కి ఒక అడ్రస్ ఉంటుంది, మెమరీలో ఇది స్టోర్ అయినప్పుడు దీనికి ఒక అడ్రస్ ఉంటుంది. దాని అడ్రస్ అనేది సపోజ్ 100 అన్నాను, అంటే ఇప్పుడు ఇక్కడ 100 ఉన్నట్టు. ఈ 100కి లెఫ్ట్లో ఈ నోడ్ ఉన్నట్టు. సపోజ్ దీని అడ్రస్ 200 అన్నాను అనుకోండి, దీని అడ్రస్ ఇక్కడ ఉన్నట్టు, ఇక్కడ 200 ఉన్నట్టు. ఈ విధంగా నువ్వు పార్స్ ట్రీ డ్రా చేయాలి. అది ఎలా అనేది ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నీ ఫైనల్ గోల్ ఒకటే, నువ్వు ఒక నోడ్ క్రియేట్ చేయాలి అంటే ఒక డబల్ లింక్ లిస్ట్ వాడుతున్నాను. ఒక నోడ్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ డబల్ లింక్ లిస్ట్లో మొత్తం ఎన్ని ఫీల్డ్స్ ఉంటాయి, 3 ఫీల్డ్స్ ఉంటాయి. ఒకటి ఆ ఐడెంటిఫైయర్ యొక్క నేమ్ ఏంటి, దానికి లెఫ్ట్ అడ్రస్, రైట్ అడ్రస్. సో ఇప్పుడు దీని ప్రకారం వీటికి అబ్జర్వ్ చేయండి. ఈ డిటర్మైన్స్ ఈ ప్లస్ టీ. ఒక నోడ్ అనేది ఎప్పుడు క్రియేట్ చేస్తాము అంటే ఆపరేటర్స్ కానీ ఐడెంటిఫైయర్స్ కానీ ఉంటే ఒక నోడ్ క్రియేట్ చేయాలి. ఎందుకు అంటే మనకి పార్స్ సింటాక్స్ ట్రీలో మనకు ఉండేది ఏంటివంటే, సింటాక్స్ ట్రీలో ఉండేది ఐడెంటిఫైయర్స్ కానీ ఆపరేటర్స్ కానీ, ఇవేగా నోడ్స్ వస్తుంది. ఇదొక నోడ్, ఇదొక నోడ్, ఇదొక నోడ్, ఇదొక నోడ్. ఒక నోడ్ అనేది ఎప్పుడు క్రియేట్ చేస్తాం, ఆపరేటర్స్ కానీ ఆపరెంట్స్ కానీ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఎంటైర్ ప్రొడక్షన్స్లో ప్లస్ ఉంది, అంటే ఆపరేటర్ ఉంది కాబట్టి ఒక నోడ్ క్రియేట్ చేయాలి. ఒక నోడ్ క్రియేట్ చేయడానికి ఒక ఫంక్షన్ కాల్ చేస్తున్నాను, మేక్ నోడ్. ఈ మేక్ నోడ్లో అంటే ఒక నోడ్ క్రియేట్ చేశాను ఇలా. ఈ నోడ్లో ఆపరేటర్ ఏంటి, ప్లస్. దానికి లెఫ్ట్లో ఒక అడ్రస్ ఉండాలి. ఆ లెఫ్ట్ ఒక అడ్రస్ ఏమంటున్నాను, e1.nptr. ఇక్కడ ఏదైతే ఉందో .nptr. అలానే దానికి రైట్ టీ ఉంది కాబట్టి t.nptr. అంటే ఇక్కడ ఒక అడ్రస్ వస్తుంది, ఇక్కడ ఒక అడ్రస్ వస్తుంది. ఒక నోడ్ క్రియేట్ చేసి ఆ నోడ్లో ఏదైతే ఆపరేటర్ ఉందో అది ప్లేస్ చేసి దానికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక అడ్రస్, రైట్ హ్యాండ్ సైడ్ ఒక అడ్రస్. ఏ అడ్రస్ అంటే ఏ అదైతే గ్రామర్ సింబల్ ఉందో ఆ గ్రామర్ సింబల్ డాట్ నోడ్ పాయింటర్. ఇది ఒక అడ్రస్, ఇది ఒక అడ్రస్. ఎప్పుడైతే ఒక నోడ్ క్రియేట్ చేశారో ఈ నోడ్కి మళ్ళీ ఒక అడ్రస్ వస్తుంది. సపోజ్ దీని అడ్రస్ 100 అనుకుంటాను. నోడ్ క్రియేట్ చేసిన దానికి ఒక అడ్రస్ వస్తుంది, ప్లస్ e.nptrలో ఒక అడ్రస్ ఉంటుంది, e1.nptrలో మళ్ళీ ఒక అడ్రస్ ఉంటుంది. దీన్ని అబ్జర్వ్ చేయండి. ఈ డిటర్మైన్స్ టీ. ఇక్కడ నీకేమైనా ఆపరేటర్ ఉందా, లేదు కాబట్టి
ఈ t.nptrలో ఏదైతే అడ్రస్ ఉందో అది e.nptrకి అసైన్ చేస్తున్నాను. అదే ఇక్కడ స్టార్ ఉంది కాబట్టి మళ్ళీ ఒక నోడ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఒక నోడ్ క్రియేట్ చేయాలంటే 3 ఫీల్డ్స్ వస్తాయి. దాంట్లో మిడిల్ ఫీల్డ్ ఏమో ఆపరేటరు ఏదైతే ఉందో ఆ ఆపరేటరు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో ఈ t1.nptr, రైట్ హ్యాండ్ సైడ్ ఏమో f.np. అంటే ఇదొక అడ్రస్, ఇదొక అడ్రస్ అండి. ఈ రెండు అడ్రస్లే. ఈ నోడ్ క్రియేట్ చేసిన దానికి మళ్ళీ ఒక అడ్రస్ ఉంటుంది. అంటే ఆ నోడ్కి అడ్రస్ ఉంటుంది, దానికి లెఫ్ట్ సైడ్ ఒక అడ్రస్, రైట్ సైడ్ ఒక అడ్రస్. ఇక T2F అనేది మనకి ఎక్కడ కూడా ఆపరేటర్ లేదు కాబట్టి దీని అడ్రస్ని దీంట్లో స్టోర్ చేస్తున్నాం. F2 ID అనే దానికి కూడా ఏం చేస్తాం, ఐడెంటిఫైర్ అనేది మన పార్స్ ట్రీలో ఉంటుంది కదా, సింటాక్స్ ట్రీలో ఉంటుంది. సింటాక్స్ ట్రీలో ఉంది అంటే ఒక నోడ్ క్రియేట్ చేయాలి. సో మేక్ నోడ్లో ఐడెంటిఫైర్ అనేది అంటే ఒక నోడ్ క్రియేట్ చేసాం. ఆ నోడ్లో ఐడెంటిఫైర్ నేమ్ సపోజ్ ఏ ఉందనుకోండి, ఏ అంటాం. తర్వాత దీనికి లెఫ్ట్ రైట్ అనేవి నల్ పెట్టాలి. ఎందుకు నల్ పెట్టాలి? ఇది అబ్జర్వ్ చేయండి సింటాక్స్ ట్రీ. ఆపరెంట్స్ అన్నీ కూడా అంటే ఐడెంటిఫైర్స్ అన్నీ కూడా లీఫ్ నోడ్సేగా. లీఫ్ నోడ్ ఉన్నప్పుడు ఇంక ఇదే లాస్ట్ ఉన్నప్పుడు దీనికి ఇంకా చైల్డ్స్ ఏముండవు కాబట్టి ఈ రెండింటి యొక్క అడ్రస్లు నల్ ఉంటాయి. అందుకని ఐడెంటిఫైర్స్ వచ్చినప్పుడల్లా కూడా ఒక నోడ్ క్రియేట్ చేస్తాం, ఐడెంటిఫైర్ అనేది నీ డేటా అవుతుంది, దానికి లెఫ్ట్ రైట్ అనేవి అడ్రస్లు నల్ ఉంటాయి. ఆ పాయింట్ ఒకటి తెలియాలి. ఐడెంటిఫైర్ అయితేమో లెఫ్ట్ రైట్ ఏమో అడ్రస్లు నల్ పెడతాం, మిగతా ఆపరేటర్స్ వస్తేమో ఆపరేటర్ పెట్టి లెఫ్ట్ ఒక అడ్రస్ రావాలి, రైట్ ఒక అడ్రస్ రావాలి. నీ ప్రొడక్షన్లో ఏదైతే టెర్మినల్ సింబల్ ఉందో ఆ టెర్మినల్ .node.ptr. సో NPTR అంటే ఒక అడ్రస్ని రిటర్న్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. MK నోడ్ అంటే ఒక నోడ్ క్రియేట్ అవుతుంది అని. సో ఇప్పుడు మనకి నోడ్ క్రియేట్ అవుతుంది ఈ మూడిట్లో కూడా అడ్రస్ నల్ ఉండేదేమో ఐడెంటిఫైర్కి అడ్రస్ నల్, మిగతా వాటన్నిటికీ. ఇప్పుడు దీని ప్రకారం ఇప్పుడు 2 + 3 * 4 దీనికి ముందు మనం పార్స్ ట్రీ డ్రా చేద్దాం. ఈ పార్స్ ట్రీని డ్రా చేశాక ఈ పార్స్ ట్రీని బేస్ చేసుకొని ఈ సిమాంటిక్ యాక్షన్ ప్రకారం నువ్వు ఎవాల్యుయేట్ చేస్తే నీకు సింటాక్స్ ట్రీ రావాలి. అది ఎలా వచ్చిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం పార్స్ ట్రీ డ్రా చేద్దాం. సో పార్స్ ట్రీ వచ్చేసి స్ట్రింగ్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, w = 2 + 3 * 4. w = 2 + 3 * 4కి మనం పార్స్ ట్రీ డ్రా చేస్తే E determines E + T. తర్వాత మనకి 2 రావాలి అంటే E2T, T2F, F2ID. ఇక్కడ ఐడెంటిఫైర్ ఎంత 2. తర్వాత T ఉంది. T అంటే మనకి స్టార్ రావాలి అంటే 3 * 4 రావాలి. T నుంచి ఎలా వస్తుంది మనకి T * F. T అంటే F అంటే ID, తర్వాత స్టార్ F అంటే ID. సో ఇది 3, ఇది 4. సో 2 + 3 * 4 ఇది పార్స్ ట్రీ. ఇప్పుడు ఈ పార్స్ ట్రీకి ఇక్కడ ఇంకో పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను సిమాంటిక్ యాక్షన్స్ రాశాను. యాక్షన్స్లో ఏ టైప్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ వాడాను, సింథసైజ్డా ఇన్హెరిటెడ్ యాట్రిబ్యూట్సా? చూస్తే ఈ RHSలో ఏవైతే ఉన్నాయో అవి మొత్తానికి ఒక నోడ్ క్రియేట్ చేసి అదంతా LHSకి అసైన్ చేస్తున్నాను. అంటే RHSని LHSలో అంటే చైల్డ్ వాల్యూస్ని పేరెంట్లో స్టోర్ చేస్తే అది ఆబ్వియస్గా సింథసైజ్డ్ యాట్రిబ్యూట్సేగా. సింథసైజ్డ్ యాట్రిబ్యూట్స్ అంటే ఎవల్యూషన్ ఏం చేయాలి, బాటమ్ అప్ పార్సింగ్ చేయాలి. సో బాటమ్ అప్ అంటే టాప్ నుంచి బాటమ్కి వస్తాం, బాటమ్ టు టాప్ వెళ్తాం. ఇక్కడ రెడ్యూస్ మూవ్స్ ఏమైనా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ID నుంచి Fకి రెడ్యూస్ మూవ్ ఉందా? సో ID to F రెడ్యూస్ మూవ్ ఉంటే ఇక్కడ ఏం చేశాను, సిమాంటిక్ యాక్షన్ ఏం రాసాను అది ఎగ్జిక్యూట్ చేయాలి. సిమాంటిక్ యాక్షన్ ఏంటి, మేక్ ఏ నోడ్ అంటే యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ నోడ్. ఒక నోడ్ క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేసిన నోడ్ అనేది ఒక డబుల్ లింక్ లిస్ట్ నోడ్ అన్నాను. సో ఒక నోడ్ క్రియేట్ చేస్తున్నాను. ఈ నోడ్లో 3 ఫీల్డ్స్ ఉన్నాయి. ఒకటి ID.name. ID.name ఏంటి ఇక్కడ 2, ఐడెంటిఫైర్ ఒక నేమ్ 2. ఆ నోడ్కి లెఫ్ట్ అడ్రస్ రైట్ అడ్రస్ ఏమీ ఉండవు అంటే నల్ ఇక్కడ నల్ ఉంటాయి. ఒక నోడ్ క్రియేట్ చేశానంటే దీనికి ఒక అడ్రస్ వస్తుంది. సపోజ్ నేను లెట్ అస్ అస్యూమ్ 100 అంటాను. 100 కాదు ఏదైనా తీసుకోవచ్చు సిస్టమ్. నువ్వు సపోజ్ 10 అనుకో, 20 అనుకో, యువర్ చాయిస్. ఒక నోడ్ క్రియేట్ చేసి దానికి ఒక అడ్రస్ పెట్టండి. నేను ఇక్కడ 100 అంటున్నాను.
ఈ 100 అనే అడ్రస్ క్రియేట్ చేసిన తర్వాత ఈ అడ్రస్ అనేది రిటర్న్ చేస్తుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఎఫ్ డాట్ ఎన్పిటిఆర్ అంటే ఐడి నుంచి ఎఫ్కి, అప్పుడు ఎఫ్ డాట్ ఎన్పిటిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఒక నోడ్ క్రియేట్ చేసి, ఈ నోడ్ క్రియేట్ చేసిన తర్వాత ఒక అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. ఆ అడ్రస్ ఎంత, 100. అంటే ఎఫ్ డాట్ ఎన్పిటిఆర్లోకి 100 వస్తుంది. అది మీనింగ్. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి టాప్కి వెళ్తాం. ఎఫ్ నుంచి టీకి రెడ్యూస్ మూవ్ ఉందా, ఎఫ్ టు టీ రెడ్యూస్ మూవ్ ఉంది. ఉంటే సిమాంటిక్ యాక్షన్ ఏంటి, నువ్వేం నోడ్ ఏం క్రియేట్ చేయట్లేదు ఇక్కడ, జస్ట్ ఎఫ్ డాట్ ఎన్పిటిఆర్ ఒక వాల్యూ టీ డాట్ ఎన్పిటిఆర్లోకి ఇస్తున్నావు. అంటే ఎఫ్ డాట్ ఎన్పిటిఆర్ ఎంత, 100, దీని వాల్యూ దీంట్లో స్టోర్ చేస్తున్నాం. అంటే టీ డాట్ ఎన్పిటిఆర్ ఈజ్ ఈక్వల్ టు 100. తర్వాత మళ్ళీ టీ నుంచి ఈకి రెడ్యూస్ మూవ్ ఉందా, టీ టు ఈ. సో టీ టు ఈ రెడ్యూస్ మూవ్ ఉంది. దాని యొక్క సిమాంటిక్ యాక్షన్ ఏంటి, ఈ డాట్ ఎన్పిటిఆర్ ఈజ్ ఈక్వల్ టీ డాట్ ఎన్పిటిఆర్. అంటే ఈ డాట్ ఎన్పిటిఆర్ ఈజ్ ఈక్వల్ టు టీ డాట్ ఎన్పిటిఆర్ ఎంత, 100. ఇక్కడ ఎక్కడ నోడ్ క్రియేట్ చేయట్లేదు, దీని వాల్యూ దీంట్లో స్టోర్ చేసుకుంటే వెళ్తున్నాం అంతే. నీకు మేక్ నోడ్ అని వస్తే ఇప్పుడు ఇక్కడ డ్రా చేయాలి, అది సింటాక్స్ ట్రీ. ఇప్పుడు వరకు నీకు ఇంకా మేక్ నోడ్ అని ఏం రాలేదు, ప్రస్తుతానికి ఒకటే వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ వెళ్తావు, మళ్ళీ డౌన్, మళ్ళీ డౌన్, మళ్ళీ అప్. ఇది ఎలా ఉంది, ఐడి టు ఎఫ్. ఐడి టు ఎఫ్ అంటే సిమాంటిక్ యాక్షన్ ఏంటి, వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ నోడ్. అంటే ఒక నోడ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఒక నోడ్ క్రియేట్ చేస్తున్నాం. ఆ నోడ్ ఒక ఐడెంటిఫైర్ ఏంటి, ఐడి డాట్ నేమ్ 3 క్రియేట్ చేశాక లెఫ్ట్ అడ్రస్ ఎంత, నల్. రైట్ అడ్రస్ ఎంత, నల్. తర్వాత ఒక నోడ్ క్రియేట్ చేసిన తర్వాత దీని యొక్క అడ్రస్ దీనికి ఇవ్వాలి. అంటే ఎఫ్ డాట్ ఎన్పిటిఆర్లోకి ఏం రావాలి, ఈ నోడ్ క్రియేట్ చేసిన దాని ఒక అడ్రస్, లెట్ us assume దీని ఒక అడ్రస్ 200 అనుకున్నాం. సో 200 అనేది ఎఫ్ డాట్ ఎన్పిటిఆర్ ఈజ్ ఈక్వల్ టు 200. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి రెడ్యూస్ చేస్తున్నాం, ఎఫ్ టు టీ. సో ఎఫ్ టు టీ ఏముంది మనకి, టీ డాట్ ఎన్పిటిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ ఎన్పిటిఆర్. అంటే టీ డాట్ ఎన్పిటిఆర్ ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ ఎంత, 200. మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్, మళ్ళీ డౌన్, మళ్ళీ అప్. మళ్ళీ ఇది ఎలా ఉంది, ఐడి టు ఎఫ్. ఐడి టు ఎఫ్ అంటే మళ్ళీ యూఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ నోడ్. మళ్ళీ ఒక నోడ్ క్రియేట్ చేస్తాం. ఆ నోడ్ ఏంటిది, ఐడి నేమ్ వచ్చేసి 4, లెఫ్ట్ అడ్రస్ నల్, రైట్ అడ్రస్ నల్. ఈ నోడ్ క్రియేట్ చేసిన తర్వాత దీనికి ఒక అడ్రస్ వస్తుంది, లెట్ us assume 300. ఈ 300 ఒక అడ్రస్ ఎఫ్ డాట్ ఎన్పిటిఆర్ అవుతుంది. అంటే ఎఫ్ డాట్ ఎన్పిటిఆర్ లోకి ఎంత వస్తుంది, 300 వస్తుంది. సో 300. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ టాప్కి వెళ్తాం. టాప్కి వెళ్ళినప్పుడు ఎలా అని చూడండి, టీ స్టార్ ఎఫ్ డిటర్మైన్స్ టీ. టీ స్టార్ ఎఫ్ డిటర్మైన్స్ టీ. ఇది ఒక రెడ్యూస్ మూవ్. ఈ రెడ్యూస్ మూవ్ ఉంటే ఏం చేశాను చూడండి, మళ్ళీ మేక్ నోడ్ అనే ఒక ఫంక్షన్ని కాల్ చేసాను. అంటే ఒక నోడ్ క్రియేట్ అయ్యి, సో నేను ఒక నోడ్ క్రియేట్ చేస్తున్నాను. ఒక నోడ్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఏముంది, స్టార్ పెట్టాను. స్టార్ పెట్టిన తర్వాత T1 డాట్ ఎన్పిటిఆర్లో ఇక్కడ T1 డాట్ ఎన్పిటిఆర్ వస్తుంది. T1 డాట్ ఎన్పిటిఆర్లో ఎంత ఉంది, 200. అలానే ఎఫ్ డాట్ ఎన్పిటిఆర్ టీ స్టార్ ఎఫ్కి టీ. సో టీ నోడ్ క్రియేట్ చేసి టీ డాట్ ఎన్పిటిఆర్ ఏమో 200, ఇదేమో స్టార్. ఎఫ్ డాట్ ఎన్పిటిఆర్ ఏమో 300. అంటే దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ 200 అనే అడ్రస్ ఉంది అంటే ఈ 200 అనే నోడ్ ఇక్కడ ఉందంటే దీని నుంచి దీనికి కనెక్షన్ ఉన్నట్టు, అది మీనింగ్. అలానే ఇక్కడ 300 ఉంది అంటే ఈ నోడ్ ఒక అడ్రస్, అంటే దీని నుంచి దీనికి కనెక్షన్ ఉన్నట్టు, అది మీనింగ్. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ టాప్కి వెళ్తాం. టాప్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంది, ఈ ప్లస్ టీ డిటర్మైన్స్ ఈ, ఈ ప్లస్ టీ డిటర్మైన్స్ ఈ, ఈ ప్లస్ టీ డిటర్మైన్స్ ఈ. అప్పుడు కూడా ఏం చేస్తున్నాం, ఒక నోడ్ క్రియేట్ చేయాలి. సో ఒక నోడ్ క్రియేట్ చేస్తున్నాం. ఆ నోడ్లో ప్లస్ E1 డాట్ ఎన్పిటిఆర్, ఈ నుంచి E1 డాట్ ఎన్పిటిఆర్ ఎంత, 100. సో ఇక్కడ 100. అలానే టీ ఓకే ఇక్కడ ఈ నోడ్, సారీ ఇక్కడ ఇంకో పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు టీ స్టార్ ఎఫ్ నుంచి టీకి రాసాం. టీ స్టార్ ఎఫ్ నుంచి టీకి ఏముంది, ఒక నోడ్ క్రియేట్ చేసాం, బాగానే ఉంది. క్రియేట్ చేసిన తర్వాత ఒక నోడ్ క్రియేట్ చేసామంటే ఈ నోడ్కి కూడా ఒక అడ్రస్ వచ్చిందిగా. సో దీని అడ్రస్ లెట్ us assume 400. అంటే 400 వచ్చింది అంటే ఈ 400 ఎక్కడ స్టోర్ అయ్యింది, టీ డాట్ ఎన్పిటిఆర్లో స్టోర్ అయ్యింది. అంటే ఇక్కడ టీ డాట్ ఎన్పిటిఆర్లోకి ఎంత వస్తుంది మనకి, 400 వస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ పైకి రెడ్యూస్ చేస్తే ఈ డిటర్మైన్స్ ఈ ప్లస్ టీ.
సో ఈ డిటర్మైన్స్ ఈ ప్లస్ టీకి మేక్ ఏ నోడ్, ఒక నోడ్ క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన తర్వాత ప్లస్, దానికి లెఫ్ట్లో E1 డాట్ NPTR 100, T డాట్ NPTR రైట్ సైడ్ అంత ఉంది 400. అంటే ఏంటి దీని మీనింగ్? 100 అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే దీనికి లెఫ్ట్ చైల్డ్ ఇది. 400 ఎక్కడ ఉంది? ఈ నోడ్. అంటే దీనికి రైట్ చైల్డ్ ఇది. ఇప్పుడు ఫైనల్గా ఈ నోడ్ క్రియేట్ అయింది. ఈ నోడ్కి ఒక అడ్రస్, లెట్ us assume E డాట్ NPTR ఈజ్ ఈక్వల్ టు, దీని ఒక అడ్రస్ అనేది 500 అనుకోండి. అంటే ఇప్పుడు E డాట్ NPTR లోకి 500 ఉంటుంది. సో ఈ నోడ్ ఒక అడ్రస్ 500, అంటే మెమరీలో ఏ అడ్రస్లో స్టోర్ అయ్యి ఉంది. సో ఇప్పుడు దీని యొక్క కాంపాక్ట్ రిప్రజెంటేషన్ ఈ పార్స్ ట్రీ. అంటే దీన్ని ఇంకా సింపుల్గా ఎలా రాస్తాం? ప్లస్కి లెఫ్ట్లో 2, ప్లస్కి రైట్ స్టార్కి లెఫ్ట్లో 3, స్టార్కి రైట్లో 4. ఇది సింటాక్స్ ట్రీ. ఈ సింటాక్స్ ట్రీలో లీఫ్ నోట్స్ అన్ని ఆపరెంట్స్ ఉన్నాయి, ఇంటర్నల్ నోట్స్ అన్ని ఆపరేటర్స్ ఉన్నాయి. సో ఈ విధంగా డ్రా చేస్తాం. సో ఈ సింటాక్స్ ట్రీ యొక్క మెయిన్ థీమ్ ఒకటే, ఇంటర్మీడియట్ కోడ్ని రిప్రజెంట్ చేయడానికి ఇది ఒక వన్ వే. అంటే ఈ సింటాక్స్ ట్రీని రిప్రజెంట్ చేయడానికి డైరెక్ట్గా నువ్వు ప్రొడక్షన్స్ SDD ద్వారానే నీకు సింటాక్స్ ట్రీ వచ్చేస్తున్నాను. సో అదొక అడ్వాంటేజ్. సో దీంట్లో ఇంకొక టాపిక్ ఏంటంటే లాస్ట్ వన్, ఇప్పటివరకు మనం SDD గురించి చూసాము, SDDలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? మేజర్గా మనకి ఒక 3-4 పాయింట్స్ ఆల్రెడీ తెలిసినవి. SDDలో ప్రతి ఒక్క నాన్ టెర్మినల్కి నీకు యాట్రిబ్యూట్ అనేది అటాచ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని మనం యాట్రిబ్యూటెడ్ గ్రామర్ అంటాం. ఇక్కడికి వచ్చేసరికి ట్రాన్స్లేట్ చేస్తాం మనం, అంటే ఇన్ఫిక్స్ నుంచి పోస్ట్ ఫిక్స్ కింద కన్వర్ట్ చేయటం కానీ, సో లేదా సింటాక్స్ ట్రీ కింద కన్వర్ట్ చేయటం, ఇదంతా కూడా ట్రాన్స్లేషన్ స్కీమ్ అంటాం. సింటాక్స్ డైరెక్ట్ ట్రాన్స్లేషన్ అంటే ఇది ఒక స్కీమ్, అంటే దేనికి దేనికి కన్వర్ట్ చేస్తున్నాం అనేది. నెక్స్ట్ దీంట్లో సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ SDDలో మెయిన్గా ఏం చేస్తాం మనం, ప్రతి ఒక్క నాన్ టెర్మినల్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఉంటుందని చెప్పాను. ఆ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్కి మనం ఏం చేయాలి? సిమాంటిక్ రూల్ అనేది యాడ్ చేయాలి. సో కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్కి సిమాంటిక్ రూల్ కానీ యాడ్ చేస్తే దాన్ని మనం SDD అంటాం. ఇక్కడికి వచ్చేసరికి కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్కి సిమాంటిక్ యాక్షన్స్ అనేవి రాయాలి. సిమాంటిక్ యాక్షన్స్ అంటే ఏంటి? సింపుల్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ కోడ్, అది రాయాలి. సో ఇదేమో కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ప్లస్ సిమాంటిక్ రూల్. ఇది వచ్చేసరికి కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ప్లస్ సిమాంటిక్ యాక్షన్స్ అనేవి కర్లీ బ్రేసెస్లో రాయాలి. సిమాంటిక్ యాక్షన్స్ అంటే సింపుల్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ కోడ్. నెక్స్ట్ పాయింట్ ఒక ఎగ్జాంపుల్ చూపించాను. SDDలో అయితే ఏమవుతుంది? ప్రతి ఒక్క యాట్రిబ్యూట్కి ఒక వాల్యూ అనేది అసోసియేట్ అయి ఉంటుంది. E అనేది గ్రామర్ సింబల్ కాబట్టి దానికి ఒక యాట్రిబ్యూట్, E అనేది గ్రామర్ సింబల్ కాబట్టి దానికి ఒక యాట్రిబ్యూట్, T అనేది గ్రామర్ సింబల్ కాబట్టి దానికి ఒక యాట్రిబ్యూట్. అదే మనకి SDDలో అనుకోండి, ఈ ప్రొడక్షన్కి సిమాంటిక్ యాక్షన్ నేను జస్ట్ ప్రింట్ ఆఫ్ ప్లస్ అంటాను. అంటే కాన్సెప్ట్ని బట్టి రాయాలి. అంటే మీరు ఇక్కడ కూడా ఇది రాయొచ్చా అంటే కర్లీ బ్రేసెస్లో రాసుకోవచ్చు కొన్ని సిచ్యువేషన్స్లో. అంటే నువ్వు హై లెవెల్లో ప్రింట్ ప్లస్ రాయటం అనేది నీకు తెలియకపోతే కర్లీ బ్రేసెస్ ఇదే డైరెక్ట్గా అయినా రాసుకోవచ్చు. కానీ ఫైనల్ అవుట్కమ్ మాత్రం అవుట్పుట్లో నీ ఆన్సర్ రావాలి. యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ అట్రిబ్యూట్కి ఏమేమి వాల్యూ అనేది ఈజీగా అర్థమవుతుంది SDD పాయింట్ ఆఫ్ వ్యూ. అందుకే ఇది మోర్ రీడబుల్ ఫార్మాట్ అంటాం. ఇదేమో రీడబుల్ ఫార్మాట్ అంత ఎఫిషియెంట్ కాదు, కానీ కోడ్ ఎగ్జిక్యూషన్ అంటే ఫైనల్ అవుట్కమ్ వచ్చే దాంట్లో ఇది మోర్ ఎఫిషియెంట్ SDD అనేది. నెక్స్ట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే దీంట్లో కంపల్సరీగా ప్రతి ఒక్క నాన్ టెర్మినల్కేగా మనకి అట్రిబ్యూట్ అనేది అసోసియేట్ అయ్యేది. SDD అంటే మీకు ఒక పాయింట్ చెప్పాను, SDDలో 2 టైప్స్ ఉంటాయి, S అట్రిబ్యూటెడ్ SDD అండ్ L అట్రిబ్యూటెడ్ SDD. ఆ రెండింటిని ఇంప్లిమెంట్ చేసే కాన్సెప్ట్ని మనం SDT అంటాం. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ S అట్రిబ్యూటెడ్ SDD అండ్ L అట్రిబ్యూటెడ్ SDD ఈజ్ నథింగ్ బట్ SDT అన్నాం. అదొక పాయింట్ చెప్పొచ్చు. నెక్స్ట్ యూజ్ టు నో ది వాల్యూ ఆఫ్ ది నాన్ టెర్మినల్. ఇక్కడికి వచ్చేసరికి ప్రతి ఒక్క నాన్ టెర్మినల్కి ఏమేమి వాల్యూ ఉందనేది నువ్వు ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పొచ్చు. ఎందుకంటే పార్స్ ట్రీ నుంచి మనకి యానోటేటెడ్ పార్స్ ట్రీ వస్తుంది. ఆ పార్స్ ట్రీలో ఏ అట్రిబ్యూట్కి ఏమేమి వాల్యూ ఉందనేది నువ్వు చెప్పొచ్చు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏ అట్రిబ్యూట్కి ఏం వాల్యూ ఉందనేది కాదు నీకు కావాల్సింది, ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్. అంటే నువ్వు SDD ద్వారా నువ్వు డైరెక్ట్గా ఇంటర్మీడియట్ కోడ్ జనరేట్ చేయొచ్చు. ఇంటర్మీడియట్ కోడ్స్ 4 ఉంటాయి అన్నాను, 3 అడ్రస్ కోడ్, పోస్ట్ ఫిక్స్, సింటాక్స్ ట్రీస్. ఇప్పుడు వరకు మనం సింటాక్స్ ట్రీస్ చూసాం, అంటే డైరెక్ట్గా ఇంటర్మీడియట్ కోడ్ రిప్రజెంట్ చేయడానికి సింటాక్స్ ట్రీ ఎలా జనరేట్ చేస్తామనేది చూసాం. సో అలాంటి SDDస్కి వాటికి వాడచ్చు. అలానే SDT అనేది ఇంప్లిమెంటేషన్ నీకు కనపడిద్ది. అంటే
నీవు ఇన్ఫిక్స్ నుంచి పోస్ట్ ఫిక్స్ కింద కన్వర్ట్ చేయాలంటే ఈ డిటర్మైన్స్ ఈ ప్లస్ టీకి ఫైనల్ అవుట్కమ్ అనేది జస్ట్ ప్రింట్ ఆఫ్ ప్లస్ అంటే కోడ్లో నువ్వు ప్లస్ అనేది రాయాలని తెలుస్తుంది, అంటే నీకు ఇంప్లిమెంటేషన్ అనేది విజిబుల్. అదే ఇక్కడికి వచ్చేసరికి ఎస్డిడిలో ఇంప్లిమెంటేషన్ అనేది హైడ్ అయి ఉంటుంది, అంటే దానికి ప్రింట్ ప్లస్ అని రాయాలా లేకపోతే ప్రింట్ స్టార్ అని రాయాలా లేదా సబ్ట్రాక్ట్ రాయాలా ఏం రాయాలనేది నీకు తెలియదు ఇక్కడ, అంటే ఇంప్లిమెంటేషన్ అనేది ఇక్కడ హైడ్ అయి ఉంటుంది. ఆ ఇంప్లిమెంటేషన్ ప్రాక్టికల్గా చేస్తే వచ్చేది ఈ ఎస్డిటి, అందుకని ఇక్కడ ఏమో విజిబుల్ అంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాను, మనకి ఎస్డిడిలో నీకు ఒక ఎస్డిడి ఇచ్చాను అంటే ప్రొడక్షన్స్ సిమాంటిక్ రూల్స్ ఇస్తే దాన్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలనేది నీకు ఒక ఆర్డర్ అంటూ తెలియదు, అంటే వీ డోంట్ నో హౌ యూఆర్ గోయింగ్ టు ఎవాల్యుయేట్ ఏ పాస్ ట్రీ ఆర్ స్పెసిఫైడ్ గ్రామర్ నుంచి ఎలా పాస్ చేస్తావు అనేది తెలియదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి నువ్వు ఎవాల్యుయేషన్ చేయొచ్చు అంటే టాప్ డౌన్ ద్వారానా బాటమ్ అప్ ద్వారా. నువ్వు బాటమ్ అప్ అడిగారు అనుకోండి, అంటే నీ గ్రామర్ అనేది లెఫ్ట్ రికర్సివ్ ఉన్నా అంబిగియస్ ఉన్నా లేదా నాన్ డిటర్మినిస్టిక్ ఉన్నా దానికి నువ్వు ఎవాల్యుయేషన్ బాటమ్ అప్ చేయాలని, అదే నీ గ్రామర్ అనేది రైట్ రికర్సివ్ ఉంటే లేదా మీకు నాన్ డిటర్మినిస్టిక్ గ్రామర్ కాకుండా అంబిగియస్ ఉంటే టాప్ డౌన్ అని, టాప్ డౌన్ అయితే సిమాంటిక్ యాక్షన్స్కి నంబరింగ్ ఇచ్చి దాని ప్రకారం ఎవాల్యుయేట్ చేస్తావు. అంటే దీంట్లో ఎవాల్యుయేషన్ అనేది నువ్వు క్లియర్గా చెప్పొచ్చు, దీంట్లో ఎవాల్యుయేషన్ ఎలా చేయాలనేది నువ్వు స్పెసిఫిక్గా మెన్షన్ చేయండి. సో ఇవి డిఫరెన్సెస్ ఎస్డిడికి ఎస్డిటికి మధ్య డిఫరెన్సెస్ ఏంటి. మీకు కొన్నిసార్లు డైరెక్ట్గా 6 మార్క్స్ అడుగుతున్నాడు, కొన్నిసార్లు 1 మార్క్ కింద స్పెసిఫై చేస్తున్నాడు. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇప్పుడు వరకు మనం సిమాంటిక్ అనాలిసిస్ గురించి చూసాం. సో సిమాంటిక్ అనాలిసిస్ అంటే ఏంటి, ఎస్డిడి దానికి సంబంధించిన టైప్స్, దాని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం, తర్వాత ఎస్డిడి చూసాం, ఎస్డిడిలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం, తర్వాత ఫైనల్గా ఎస్డిడికి మధ్య డిఫరెన్స్ చూసాం. ఈ కాన్సెప్ట్స్ అన్ని పర్ఫెక్ట్గా తెలిస్తే వీటిని బేస్ చేసుకొని అసలు మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది అనేది వాటి మీద మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో.